వెల్కమ్ టు ఆలీతో సరదాగా. సరదాగా సినిమాకి వెళ్ళొచ్చు, సరదాగా పార్క్కి వెళ్ళొచ్చు, సరదాగా హోటల్కి వెళ్ళొచ్చు, సరదాగా డాన్స్ చేయొచ్చు, సరదాగా పాట పాడొచ్చు, సరదాగా గర్ల్ ఫ్రెండ్ తో వెళ్ళొచ్చు. ఆ సరదాతోనే ఈ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. రెడీయా మరి? ఆలీతో సరదాగా. మరి ప్రతి వారం ఒక గెస్ట్ వచ్చి సరదాగా వాళ్ళ విషయాలు చెప్తారు. వాళ్ళు వచ్చే లోపల ఇప్పుడు మీరే నా గెస్ట్లు. సరదాగా కొన్ని విషయాలు మీరు నాకు చెప్పాలి, నా విషయాలు మీకు చెప్తాను. ఓకే? స్టార్ట్ చేద్దాం మరి. ఈ వారం రోజుల్లో నాకు జరిగిన సరదాలు ఏంటంటే, కాటమరాయుడు షూటింగ్ చేశాను తమ్ముడు గారితో. ఆల్రెడీ ఒక నెల క్రితమే అన్నగారితోటి ఖైదీ నెంబర్ 150 ఆయనతోటి ఆ పక్కన కాజలు ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఇప్పుడు ఈయన పక్కన శృతి హాసన్. నేను జనరల్గా షూటింగ్లో ఉంటే సరదాగా ఉంటాను. ఓకే బ్యూటీ, నీ పేరేంటి? రూపిని. లూబిలియా. రూపిని. ఓహో అదా. ఓకే. నాకు అంటే ఒక సరదా ఉంది అలీ గారు. ఏంటో అది? రాకెట్ లాంచ్ చేసేటప్పుడు దాన్ని తోకను పట్టుకొని ఎగురుకుంటూ స్పేస్ లోకి వెళ్ళిపోవాలన్న సరదా ఉంది నాకు. దీపావళి రాకెటా? కాదండి, ఒరిజినల్ రాకెట్. ఓ శ్రీహరికోట. శ్రీహరికోట లాంచ్ చేస్తారు కదా, అప్పుడు తన్ను ఇలా 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 ఉరికేసి ఆ తోకని ఇలా పట్టేసుకొని అలా గాల్లోకి ఎగిరిపోవాలి. అవునా? కానీ ఎవడొస్తాడు కానీ ఆడు మాత్రం నీ కొంగు పట్టుకుని తిరుగుతూనే ఉంటాడు. వెరీ గుడ్. నెక్స్ట్. నా పేరు శ్రీనివాస్ భయ్య. నాకంటూ ఒక సరదా ఉంది. నా పెళ్ళాం పక్కల కూర్చొని నా లవర్తో మాట్లాడింది నాకు. ఓకే, మరి ఇదే సరదా ఆవిడకుంటే? ఉండు, మా ఆయన ఉన్నాడు. సరదా ఫోన్ చేయన్నాడు. అరే ఉంటే నా పిల్ల పక్కన చేసే పాక బయటకు వచ్చి కాల్ చేస్తా అంట. మన భారతదేశంలో ఇది ఉండదు, ఉండకూడదు కూడా. సరదాగా అంతే. సరదాగా అప్పుడు పెళ్లి కాకముందు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ పెట్టుకో. నువ్వు చెప్పాను, తర్వాత వాళ్ళు నీకు చెప్తారు. అప్పుడు ఉంటుంది నీకు సరదా. మామూలు సరదా కాదు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్. ఇప్పటి వరకు నాకు సరదాగా ఏం జరగలేదు, బట్ అలీ గారితో సెల్ఫీ దిగితే నాకు సరదా తీరిపోద్ది. ఉండు, ఈ ఎస్కోడు మామిడికి వస్తుంది. అక్కడే ఆవిడ దూరంలో ఉంటా. ఇప్పుడు చెప్పు సరదాగా. అలీ గారితో సెల్ఫీ దిగితే హ్యాపీగా ఉంటుంది. అంతేనా? సెల్ఫీ దిగాలంటే ఇప్పుడు మనం దాన్ని వెబ్సైట్ లో పెడతావా? లేదు, నా సొంతంగా నేను ఫీల్ అవుతాను అనమాట. అలీ గారితో కూడా సెల్ఫీ దిగానని ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. అంతే కదా? పుసుక్కని పెట్టి నేను అప్రోచ్ చేస్తున్నాను, నేను లైక్ చేస్తాను కాదు, అలాంటిది ఏం లేదు కదా? ఓకే. చాలా మంది సరదాగా సెలబ్రిటీతో సెల్ఫీ దిగొచ్చు, బట్ సెల్ఫీని అడ్వెంచర్ చేయకూడదు. చాలా మంది ట్రైన్లో వస్తుంటే స్పీడ్ కోసం సెల్ఫీలు ట్రై చేస్తుంటారు, హెలికాప్టర్స్ వెళ్తుంటే ట్రై చేస్తున్నారు, బస్సులు వెళ్తుంటే ట్రై చేస్తున్నారు, డెడ్ బాడీస్ తోటి ఫోటోలు దిగుతున్నారు, యాక్సిడెంట్ అయితే అక్కడ సెల్ఫీలు దిగుతున్నారు. బట్ ఇది మన కల్చర్ కాదు, మనకు లేదు. సో డోంట్ డూ లైక్. ఓకే, ఈ మైకల్కి ఇచ్చాం, బాగోదు. స్మైల్ దేవనా యార్. మీ సరదాలు తీరేది కావు, నా సరదా కూడా తీరేది కాదు. మన సరదాలు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక క్యాండిడేట్ ని మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. పిలిచేనా? లెట్స్ వెల్కమ్ బంతి.
సెల్ఫీ దిగుదామా? ఓ ఆల్ గర్ల్స్ ప్లీజ్. బంతితో చామంతి. అరే క్యాబేజ్ నువ్వు కూర్చోరా. అదిరిపోయింది. అరే బావా కూర్చో. వీడెవడో ఇంట్రడ్యూస్ చేయలేదు కదా. జనరల్గా పెళ్ళైతే భార్య మాత్రమే మా ఇంటికి వస్తుంది. నాకు భార్య వచ్చింది, నాకు మొగుడు కూడా వచ్చాడు. అంటే ఈడు బామర్ది. ఏంట్రా ఈ సెల్ఫీ కావాలంట్రా? అరే సెల్ఫీ న్యూ ట్రెండ్ బావా, ఇచ్చిన ఫ్యాషన్. బాధతో బంతి బావతో. అరే అది పక్కన పెట్టే, సెల్ఫీ పక్కన పెట్టే. ఇప్పుడు ఇంతకీ మన గెస్ట్ ఎవరు వస్తున్నారు అది చెప్పదే. అరే వస్తుంది బా. ఆవిడ్ని చూస్తే నీ కళ్ళల్లో ఆనందం, మా అక్క ముఖంలో చిరునవ్వు. నటనతో అందరినీ మెప్పించగలదు, హోస్ట్ గా అలరించగలదు, ప్రొడ్యూసర్ గా వండర్స్ క్రియేట్ చేయగలదు. డైలాగ్స్ లో తండ్రికి తగ్గ దిట్ట, మంచువారింటి ముద్దు బిడ్డ మంచు లక్ష్మి. ప్లీజ్ వెల్కమ్. హాయ్ లక్ష్మి, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫ్యాంటాస్టిక్. ఏంటి చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు మీ కొత్త షోలో. yes బట్టలు బాగున్నాయి, స్టైలింగ్ ఎవరో కొత్తగా ఉన్నట్టుంది. yes వెరీ నైస్. yeah మరి ఎక్కువ ఫీల్ అయిపోమాకండి, ఏం చేసినా హైట్ అంతేగా. అంతేనా? అంతే. బావా ఏంట్రా నీ కావాలంట్రా? ఏంటి బావా, ఆవిడతో నీ కళ్ళల్లో ఆనందం కాదు బావా, అక్క కోసం నీ కళ్ళల్లో ఆనందం, మా అక్క ముఖంలో చిరునవ్వండి. లక్ష్మి గారు బాగున్నారా? బాగున్నానండి. సో వెల్కమ్ టు అలీతో సరదాగా. థ్యాంక్ యూ. నువ్వు వెళ్తే ఈడెవడో అనుకుంటున్నావు కదా. ఎవరు నాకు బామర్ది, నాకు మొగుడు, నా వైఫ్ కి తమ్ముడు. మీ వైఫ్ ని చూసినప్పుడు చక్కగా అందంగానే ఉంది. అవును. ఈడేంటనా అంటే మా ఆవిడొచ్చి వాళ్ళ అమ్మ పోలిక, ఈడేమో వాళ్ళ అన్న పోలిక. ఓకే, అర్థమైంది నాకు. సరదాగా సరదాగా కూర్చుంటే నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటాను. వెరీ నైస్. మీ సెట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నీళ్లు కూడా పెట్టారు మీరు, ఎంత కష్టం తెలుసా. నైగ్రా ఫాల్ గుర్తుంది. నమ్మేసాం మీరందరూ కూడా కదా. ఏ క్లాప్స్. అక్కడ నేను నీళ్ళు తెప్పించారనమాట. వెరీ నైస్. లక్ష్మి, నీ నిక్ నేమ్ ఏంటి? నాన్న పిలిచేది అమ్ముడు. అమ్ముడు. మీకే తెలియాలి. డాడీ ఏమని పిలుస్తారు నన్ను? అమ్మడానికి పిలుస్తారు. అమ్ముడు నాకు తెలుసు, మరి మా వాళ్ళు తెలియాలి కదా. అమ్ముడు. ఏం చదువుకున్నావు? అతి కష్టం మీద డిగ్రీ కంప్లీట్ చేశా. అతి కష్టం మీద డిగ్రీ కంప్లీట్ అంటే ఇక్కడ ఇంటర్ ఫినిష్ చేసుకుని యుఎస్కి వెళ్ళాను. అండర్ గ్రాడ్ ఇన్ థియేటర్ అండ్ ఎడ్యుకేషన్. ఇక్కడ వరకు 35 మార్కులు వస్తే దేవుడు 100 కొబ్బరికాయలు అనే దాన్ని. అక్కడికి వెళ్ళాక నాకు వాళ్ళు ఎదురు డబ్బు ఇచ్చి వేరే కాలేజ్ కి మారద్దు, ఇక్కడే చదవాలి, బికాస్ ఐ వాజ్ సచ్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్. ఇక్కడ 30 అక్కడ పెద్దదన్నమాట. అలా అర్థమైందా నీకు? కాదు, నీకు నచ్చింది చదివితే ఎక్కడైనా ఏదైనా యూ విల్ సక్సీడ్ అనేది దానికి సారాంశం. నో. ఫస్ట్ జాబ్ నీదేంటి? యాజ్ ఎ పర్ఫ్యూమర్. ఓకే. సో ఎంత వచ్చింది? గంటకి $5.25 వచ్చేది. ఎన్ని గంటలు పని చేసేదాన్ని? నా కాలేజ్ కి ఫీజు అంతా నేనే కట్టుకున్నాను. సో అవన్నీ ఎన్ని డబ్బులు రావాల్సి వచ్చిందో ఒక జాబ్ అని చేయలేదు నేను. నేను సన్ గ్లాస్ హట్ లో పనిచేశాను, పర్ఫ్యూమ్ స్టోర్ లో పనిచేశాను, ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఆఫీస్ లో ఫ్రంట్ డెస్క్ లో పనిచేశాను. ఐ వాజ్ ఇండియన్ స్టూడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. సో అక్కడి నుంచి మళ్ళీ ఇండియాకి రావడం జరిగింది. పెళ్లికి వచ్చాను. నేను షిఫ్ట్ అవుదామని రాలా. డాడీకి రాఘవేంద్ర అంకుల్ అంటే ఎంత ఇష్టమో తెలుసు మీకు. సో మనోజ్ తో సినిమా చేయాలంటే రాఘవేంద్ర అంకుల్ అన్నారు లక్ష్మి ఉండి ప్రొడ్యూస్ చేస్తేనే చేస్తాను అని.
మా నాన్నతో పడలేక నన్ను అడిగాను అనమాట. అలా అయింది. నేను విష్ణు పెళ్లికి వచ్చి టాక్ షో ఆ 2 months చేసేసి వెళ్ళిపోయాను ఒక 6 months. మళ్ళీ అంకుల్ అడిగారని వచ్చాను. సర్లే ఇంకో 4 months కదా అని. ఈసారి 6 months కాస్త 4 months అయింది అమెరికాకి వెళ్ళడం. అలా 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 ఇప్పుడు వెళ్ళి కూడా 2 సంవత్సరాలు అయింది. వీడు దాని సెల్ఫీ అంటాడు. సెల్ఫీ మీద నీ అభిప్రాయం ఏంటి? చిచి సెల్ఫీ నాకు ఐ డోంట్ కేర్ మచ్ ఫర్ ఇట్. నువ్వు ఎప్పుడు సెల్ఫీ దిగలా? దిగుతాను, బట్ ఇట్స్ నాట్ లైక్ ఓ మై గాడ్ సెల్ఫీ అన్న ఫీలింగ్ ఏం లేదు. ఏంటి బా ఒక్క నిమిషం కాముగుండు చూడండి ఒకసారి వెనక్కి తిరిగి మీరు. మోడీ గారు, అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా, రజనీకాంత్ గారు, చంద్రబాబు నాయుడు గారు, యువరాజ్ సింగ్. సో ఇవన్నీ ఎవరో తీసిన సెల్ఫీలు మీరు తీసుకు. బా ఫస్ట్ నువ్వు అది అడగలా. అది ఈ సెల్ఫీ చాలా ఇంట్రాగేషన్ చెప్తే ఇన్ని సెల్ఫీలు పట్టాను. ఆవిడ ఏం చెప్పారు నాకు? అంటే సెల్ఫీ తీసుకోవాలని కాదు కానీ అలా అయిపోయినాయి. నేను అడిగాననే కోపం మీకు? తీసుకుందాం మనం, అనవసరంగా ఫోటోలతో సహా పెట్టుకున్నాను. సాటి బాయ్ తో బ్యూటీ లక్ష్మి. ఓకే లక్ష్మి, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పాలి. అడిగండి. నీ ఫస్ట్ క్రష్ అంటే హార్ట్ ఫట్ ఏం ఫీల్ అవుతున్నారు? కడుపులో కొంచెం తిప్పినట్టు అనిపించింది. ఎందుకు? కాదు అంటే ఐఫోన్ కి బ్లాక్ బెర్రీ చార్జర్ లా ఉన్నాడు. నాకు హార్ట్ లో ఫట్ అలా అనిపించిందా? నాగార్జున. అది ఆయనకి తెలుసు, ఆమెలాగా తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. గీతాంజలి సినిమా చూసి అంటే ఎప్పుడు ఎక్కడ చూసి అనిపించింది? ఏ సిచ్యువేషన్ అనిపించింది చెప్పనా? మూవీలో. సో మా మమ్మీ ఇంకే దీంట్లో అంత డైరింగ్ గా ఒక అమ్మాయిని ముద్దు పెట్టాడు. అసలు ఇండియన్ బాయ్. అప్పటి వరకు ఓన్లీ ఇంగ్లీష్ మూవీస్ లోనే కదా. సో నేను మా అమ్మ మమ్మల్ని సినిమాలు చూడనిచ్చేది కదా. మేము నిద్రపోయాక మమ్మీ సినిమా చూసేది. డాడీ ఎప్పుడు అవుట్డోర్ కాబట్టి మేమందరూ ఒకే రూమ్ లో పడుకునేవాళ్ళం. సో కొన్నిసార్లు నేను బెడ్ మీద, లేకపోతే కింద పరుపులు వేసి మనోజు, విష్ణు, నేను, డాడీ ఉంటే కూడా మేము పరుపులు వేసి చాలా రోజుల వరకు అందరూ ఒకే రూమ్ లో ఉండాలని. సో డాడీ లేనప్పుడు నేను బెడ్ మీద పడుకునేదాన్ని అనమాట. సో మా మమ్మీ ఇలా టీవీ చూస్తా ఉన్నది. ఇక్కడ మిర్రర్ ఉంటుంది, నేను ఇటు తిరిగి మిర్రర్ లో చూసాను పడుకొని సినిమా మొత్తం. గీతాంజలి సినిమా. అవునా? అలా చాలా సినిమాలు చూసాను. ఈవిల్ డెడ్ కూడా చూసాను. అలాగే నాగార్జున గారు వచ్చారు. వెల్కమ్ సార్. ఏంటా నీ ఉద్దేశం? ఆవిడ్ని ఫస్ట్ కష్టాన్ని అనుకడిగా అంటే ఆవిడ్ని పేరు చెప్పేద్దానే. నువ్వు ఇంటికి రా చెప్తావు. నువ్వులే కాదు లే, బయటికి వెళ్ళు, నేను పిలుస్తాను అప్పుడు వద్దు కానీ. వెళ్ళు. కూర్చోడానికి 2 minutes, లేవడానికి 1/2 గంట పట్టింది. సో లక్ష్మి, ఐ మీన్ మంచు లక్ష్మీ ప్రసన్న గుడ్ స్టూడెంటా బ్యాడ్ స్టూడెంట్? స్కూల్ డేస్ లో కానీ కాలేజ్ డేస్ లో కానీ? వెరీ బ్యాడ్ స్టూడెంట్. ఇంటర్ వరకు చాలా కష్టపడ్డాను. స్కూల్లో ఎవరికైనా డుమ్కి ఇచ్చా? కాలేజ్ లో కానీ స్కూల్లో కానీ? డుమ్కి అంటే బాబు, మోహన్ బాబు అలా అంత దూరం వెళ్ళక్కర్లేదు. అంత మా నాన్న పేరు ఎప్పుడు వాడలా. ఆయన కూతురు అని తెలుస్తుందేమో అని హైడింగ్ లో ఉండేదాన్ని కానీ. బట్ యాయా స్కూలు, కాలేజ్ దమ్కీలు మామూలుగా కాదు, రౌడీ లాగా ఉండేదాన్ని. అది చెప్పకల చూస్తూ తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు నేను చాలా సాఫ్ట్, స్వీట్, డెలికేట్ కదా. ఎవరు నమ్మట్లా. ఇది నో రియలీ. అసలేందిరు మీ మగాళ్ళలో అంత ఇర్రయిగిపోయే గొప్ప. ఎప్పుడు మా ఆడవాళ్ళ పోకడాలు చూసి ఆడడం తప్ప.
వేశారు సాంగ్ కరెక్ట్ గా. సో ఎప్పుడో గోడ దూకావా? మా ఇల్లు చూసారు ఎక్కడుందో, కాలు చెయ్యి కాదు డైరెక్ట్ గా తల పగులుతుంది. అది ఆ కొండ మీద కట్టారు. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో అలాంటి ఛాన్స్ నాకు ఎప్పుడూ ఇవ్వలేదు మా నాన్న. యూజువల్ గా ఒక ఫ్రంట్ ఎంట్రన్స్ బ్యాక్ ఎంట్రన్స్ ఉన్న ఒకటే ఎంట్రన్స్, ఆ ఒకటే ఎంట్రన్స్ కి అసలు బయటికి దాటుకొని వెళ్ళాలంటే ఎంతో మంది కింద పడుకునే వాళ్ళు, బయట పడుకునే వాళ్ళు, గేట్ దగ్గర ఉండేవాళ్ళు, అక్కడ గేట్ ఇంకో సెక్యూరిటీ గార్డు, చాలా మంది. ఓకే. సో విష్ణుని కానీ మనోజ్ని కానీ ఎప్పుడైనా సరదాగా కుట్టావా? కాదు, సరదాగా ఎప్పుడు కొట్ల, కోపంగానే సీరియస్ బాధిసావు. నాకు నా హెయిర్ పోద్దని ఇక్కడ దెబ్బ ఉంటుంది నాకు. ఓకే. అనిపిస్తుందా? వైట్ కలర్ లో కుట్లేసి, అందుకే నా జుట్టు ఇలా పెట్టుకుంటా, నా కవరింగ్ చేస్తున్నా. విష్ణు కొట్టింది అది. ఓకే. ఎలాగా? దేంతో కొట్టాడు? చక్క తీసి కొట్టాడు. ఏం చెప్పావు? నువ్వు ఏం చేసావు? అంటే మీరు ఇన్ని డీటెయిల్స్ అడుగుతారు అనుకోలేదు, అక్కడ వరకు స్టోరీ రిమెంబర్ చేసుకోండి. అసలు జరిగింది ఏంటంటే ఫస్ట్ చక్క తీసి నేనే కొట్టాను. ఆ వెయిట్ కి అది రోల్ అయిపోయి వెళ్ళింది అనమాట. అదే చక్క తీసి వాడు ఇసురు కొట్టాడు. వాడు కొంచెం స్ట్రాంగ్ గా వచ్చి ఇక్కడ తగిలింది. వాడు బ్యాగ్ సర్దేసుకున్నాడు, వెళ్ళిపోతాను నాన్న చంపేస్తాడు నన్ను. అమ్మో అక్కని కొట్టేశాను నేను, రక్తం నాకు ఫుల్. మమ్మీ ఏదో కుట్టుకుంటా ఉంది లోపల. నేను ఫస్ట్ స్టాండర్డ్ లో ఉన్నాను, నాకు బాగా గుర్తు. నడుస్తూ నడుస్తూ ఒక మిర్రర్ కనిపించింది, అప్పుడు తెలిసింది బ్లడ్ వస్తుందని. విష్ణు అంటే మామూలు కోపం కదా. అమ్మా నేను కొంచెం ఎక్కువ ఏడ్చాను ఆ బ్లడ్ చూపించి. మా మమ్మీ ఐ రిమెంబర్ సో వెల్, ఏదో కుడుతునింది, అది కింద పడేసి మమ్మీ చేతులు ఇలా ఉనికి ఉయ్యో 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 ఏమైందని జవురుకొని నన్ను తీసుకెళ్లి విజయ హాస్పిటల్ తీసుకెళ్లి కుట్లేసి మధ్యలో ఈడు బ్యాగ్ సర్దేసుకున్నాడు. వెళ్ళిపోతుంటే మా తాత ఇల్లు వెనక్కి తీసుకొచ్చాడంట. ఎక్కడికి వెళ్తారు అంటే, వెళ్ళిపోతాం తాత నాయుడుపేటకి, ఎందుకంటే డాడీ వస్తే నన్ను కొట్టేస్తాడు, నన్ను చంపేస్తాడు అని. గ్యారంటీగా అప్పుడు సిచ్యువేషన్ ఏం జరిగి ఉంటదంటే నాకు తెలుసు. అమ్మడు ఏం జరిగింది, ఎలా తగిలింది, ఎవరు కొట్టారు, ఏం జరిగింది కొట్టింది అంటే లేదు, అప్పుడు చెప్పం కదా, ఇప్పుడు నిజాలు బయటకు వస్తున్నాయి. తను నిద్ర లేస్తే ఇటు పక్క నా ఫోటో, రైట్ సైడ్ నా ఫోటో, లెఫ్ట్ సైడ్ నా ఫోటో. అండ్ ఐమ్ లైక్, నేనేం ఐ డోంట్ అండర్స్టాండ్ నేనేం చేశానా అంత లవ్ పొందడానికి అని. ఐ డోంట్ అండర్స్టాండ్. సో మీకోసం ఈ స్క్రీన్ మీద ఒక అదిరిపోయే పిక్ వస్తుంది, దానికి ఆన్సర్ చెప్పాలి. నిజంగా చెప్పాలి చూసిన తర్వాత. పిక్ ప్లీజ్. ఏంటిది? తెలుగులో మనోజ్ పెళ్లిలో లక్ష్మిని కొట్టిన మోహన్ బాబు. ఓహో, వెనక ఎవరో పట్టుకొని లాగుతున్నారు ఆయన. ఏంటిది? మనోజ్ పెళ్లిలో లక్ష్మిని కొట్టిన మోహన్ బాబు. అది తప్పండి. ఎందుకు ఏడుస్తున్నావు? యూనో మనోజ్ కి పెళ్లి కుదిరినప్పటి నుంచి ప్రతిరోజు ఏడ్చాను నేను. ఎందుకని? ఆడపడుచు కట్నం ఇవ్వలేదా? ఇద్దరు ఇవ్వలేదండి బాబు, ఒకరు కాదు, ఎవరు ఇవ్వలేదు నాకు ఆడపడుచు కట్నం. తర్వాత తెలిసి నా వాల్యూ ఏంటో. ముందే తెలుసుంటే నేను లిస్ట్ రాసి ఇచ్చేదాన్ని. ఇవన్నీ ఇస్తే కానీ నా తమ్ముడిని పెళ్ళయ్యేది కాదు, బ్రహ్మచారులే. అందుకే ఏమి ఇవ్వకుండా మరి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈడొచ్చాడు మళ్ళీ సెట్ ఇరిగిపోద్దాము, జాగ్రత్త. నువ్వు అన్ని మూసుకొని కూర్చో, మళ్ళీ కూర్చో. అది కూర్చో. ఆవిడ సీరియస్ టాపిక్ చెప్తుంది అక్కడ. ఇగో బంతి, కొట్టానంటే ముఖం మీద కంచి వచ్చేస్తుంది. అండ్ ఆ రోజు వేరే టీవీ కాదు, వేరే మ్యాగజైన్స్ వాళ్ళు వచ్చి కవర్ చేసుకోవచ్చు అంటే విష్ణు వాజ్ వెరీ స్ట్రిక్ట్ అనమాట. నో ప్రెస్ అలౌడ్ అక్క, నో ప్రెస్. సో నో ప్రెస్ అనుకున్నాం, ఇట్స్ ఫ్యామిలీ ఈవెంట్, నో ప్రెస్ అని అనుకున్నాం. సో వాడిని వచ్చి కూర్చోబెట్టారు, దండ వేశారు అంతే వాడి మీద. ఎక్కడ లేని యూనో మనోజ్ మీ నా కొడుకు నా కొడుకు నా కొడుకు అనే ఫీల్ అవుతాను నేను మనోజ్ని. నేను ఈ టైంలో ఇలా ఆడవాలి, ఆ టైంలో ఇలా ఉండాలని కాదు, అది నేను కలుదిరి పడిపోతానేమో అనిపించింది. నేను వెళ్ళిపోతున్నాను, అటు వెనక్కి వెళ్దాము అందరి ముందు. ఐ కుడెంట్ కంట్రోల్ మై ఎమోషన్. అలా వెళ్ళే టైంలో విష్ణు పట్టుకున్నాడు టక్కని. ఇంకా వాడు పట్టుకునేసరికి ఇంకా ఆపుకోలేకపోయాను. కట్ చేస్తే నాకు ఫోటోలు ఫట్ 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 అని తీరా చూస్తే లైవ్ అంట. ఐ స్వేర్ టు గాడ్ ఐ డిడ్ నాట్ నో ఇట్ వాజ్ లైవ్. సో నేను పడే హడావిడి కూడా ఏదో కెమెరాలు కదా, వాళ్ళ తర్వాత అన్ని మంచివే కదా ఎడిట్ చేసి పెడతారు అనుకున్నా. లక్ష్మి, ఇప్పుడు మా ఆడియన్స్ లో కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడగాలని అనుకున్నాను. ప్లీజ్. ఎవరు అడుగుతారు ముందుగా?
అక్క నమస్తే. నమస్తే చెల్లి. మస్తున్నా. నువ్వు డైరెక్టర్ గా చేసినావు, ప్రొడ్యూసర్ గా చేసినావు, యాంకర్ గా చేసినావు, ఇంకా విలన్ గా కూడా చేసినావు. ఇన్ని చేసినావు కదా. ఇప్పుడు మీ ఫ్యామిలీలోకి నిర్వాణ ఎంటర్ అయింది కదా. ఇప్పుడు రోజు నిర్వాణకి సాంగ్స్ జోలపాటలు పాడతా కదా. ఈడ మా కోసం ఒక జోలపాట పాడే. జోలపాట కాదు, ఎప్పుడైనా తన్ని పడుకోబెట్టాలని జోల పాట పాడే. ఒకటే పాట తను కూడా పాడేస్తుంది. ఏది? లాలీ 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 వటపత్ర సాయికి. ఆయన కూడా భద్రపోతున్నాడు. లేగు వద్దులేం, వద్దులే. అదే పాట. ఇలా పాడితే పాప ఒక్కతే పడుకుంటుందా, మీ ఆయన కూడా పడుకుంటాడా? డౌట్ వచ్చింది. అంటే ఆయన ఏదో పాట పాడతారు అనుకోని. మా పాపను పడుకోబెట్టేటప్పుడు మా ఆయన ఉండడు యూజువల్ గా. ఓ, ఈ పాట ఆయన పడతారా లేకపోతే నువ్వు పడతా? నేనే. ఓహో, అప్పుడు మీ ఇద్దరు పడుకుంటారా? పాప నువ్వు పడుకుంటా కాదు కదా? లేదు, కన్ఫర్మ్ గా నువ్వే పాడతావు. నేనే మామూలుగా అంటే ఆ పాట ఒకటే పాడతావు, ఎప్పుడు వేరే పాట? నేను వేరే పాట ఏమైనా పాడదామని. అమ్మ వద్దమ్మా, లాలి అమ్మ లాలి. షీ లైక్స్ ఓన్లీ దిస్ సాంగ్. ఒక కొంచెం 20-30 సార్లు కూడా పాడిన రోజులు ఉన్నాయి. నాకు లాలి లాలి ఏందే లాలి లాలి. అంటే ఒకవేళ పాట మార్చాలి అనుకుంటే మొన్నటిదాకా లాలి లాలి అన్నావు కదా, రేపటి నుంచి ఆలి ఆలి. ఓకే. సో మచ్ ఎక్సైటెడ్ టు టేక్ యువర్ నేమ్. తెలుగురా? సారీ, మిచ్చిపోయాను బా. అయిపోతున్నాయండి. ఆలి ఆలి నేను బాగా నీకు పాట రోజు వాడతలేను. హలో అక్క. అరే అరే, నీ అక్క అక్కడ అక్కడెందుకు మధ్యలో మిస్డ్ కాల్. ఓకే, ఎవరమ్మా? మీరు, విష్ణు గారు, మనోజ్ గారు ఎప్పుడైనా మీ డాడీ పాకెట్ లోంచి మనీ దొబ్బేసి సరదాగా ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఎప్పుడు కాదు, ఇప్పుడు కూడా చేస్తుంటాం. అని మా నాన్నకి లెక్క ఉంటుంది, ఆయన పెట్టుకునే డబ్బుల్లో మా అమ్మకు ఉన్నదు. మేము అంటుంటాం మా మమ్మీ పర్స్ ఐటీ రేట్ జరిగింది అని. మా నాన్న దొంగతనం చేస్తుంటాడు, మా అమ్మ పర్స్ దొంగతనం చేసి మనోజ్ని పిలిచి ఇక్కడ ఉందరా పర్స్ అని చెప్తూ రెగ్యులర్ గా మా మమ్మీ పర్స్ లో డబ్బులు కొట్టేయడం జరుగుతుంది. సో మా అమ్మ పండగలప్పుడు పర్స్ ఎక్కడో కబర్డ్ లో దాచి పెట్టేయడం, లేకపోతే ఇక్కడే పెట్టుకొని వంట చేయడం. యా, రెగ్యులర్ గా. తాగడానికి ఏమైనా తీసుకురా, గెస్ట్ వచ్చారు కదా. తీసుకో వెళ్ళి అలాగే బిస్కెట్లు కూడా తీసుకురా. జాగ్రత్త. వాళ్ళు అడగటం అయిపోయింది, నేను అడగటం అయిపోయింది. ఒక ఆయన నిన్ను ఒక క్వశ్చన్ అడగాలంట. చాలా పెద్ద ఆయన, భారీగా ఉంటాడు మనిషి. ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నిన్ను, దానికి కూడా కరెక్ట్గా సమాధానం చెప్పాలి. స్ట్రైట్ ప్లీజ్. హాయ్ అలీ అంకుల్, ఎలా ఉన్నారు? మీకే, మీరు ఎప్పుడు సూపర్గానే ఉంటారు. మీ పక్కన ఉన్న వాళ్ళని అడగాలి ఎలా ఉన్నారు, ఎందుకంటే మీరు వేసే కౌంటర్ చెప్పుకోవాలి కదా వాళ్ళు. సరే, ఎనీవేస్, నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అంకుల్. క్వశ్చన్స్ అని కాదు, నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉంది. అక్కని ఒకటి అడగాలని, నేను అడిగితే ఎలాగ చెప్పదు. సో మీరున్నారు కాబట్టి ఎలాగో చెప్పిస్తారు. సో అడిగించండి. ఏంటంటే, నా గురించి కానీ విష్ణుల గురించి కానీ ఎప్పుడైనా చాడీలు చెప్పి మా డాడీ దగ్గర మమ్మీ దగ్గర చాడీలు చెప్పేసి మమ్మల్ని ఇరికిచ్చి ఏం తెలియనట్టు యాక్ట్ చేసింది ఉందా ఇప్పటి వరకు? మా అమ్మ నాకు తెలిసింది చేయలేదు, కానీ చేసినట్టు ఏదో డౌట్ ఉంది. ఒకసారి అడిగి క్లారిఫై చేయడానికి. థ్యాంక్ యూ, బాయ్. ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడో ఎందుకు, ఇప్పుడు కూడా చెప్తుంటాను కంప్లైంట్. ఏంటది? మా మమ్మీతోటే. విష్ణు ఏదైనా అంటే మా అమ్మకే ఫోన్ చేస్తా, మనోజ్ ఏమైనా అంటే మా అమ్మకే ఫోన్ చేస్తా. చాడీలు కాదు కానీ, బట్ అటు చూడు మా అలా అన్నాడు మా, వాడు ఏమనుకుంటున్నాడు మా, అలాంటివి ఎక్కడైనా ఉంటాయిగా. అది చాడీలు అంటారా? మమ్మీ దగ్గర ఓపెన్ గా మాట్లాడుకోవడం అంటారు, అంతే. ఈ షో చూసిన తర్వాత జ్యూసులే వచ్చాడు. ఆ సల్లని రంగుల తీయని జ్యూసులే. ఆ జ్యూస్ నీకోటి తెచ్చాడు. జ్యూసులే, ఆ జ్యూసులే చల్లని రంగుల తీయ నీకు కాదులే బావా, బడ్జెట్ లేదు అండి. ఏమనుకోకండి, మా బావ బడ్జెట్ ఇట్లేదండి. మా అక్కే మీ మీద అభిమానంతో ఆనందంగా నేను కూడా మా అక్క మొహంలో చిరునవ్వు కోసం జ్యూసులు తీసుకొచ్చానండి. థ్యాంక్ యూ. కలర్లు ఏంటండి అలా ఉన్నాయి? బాబాయ్, కలర్ మీకు తెలియదు కదా. ఇక్కడ జ్యూస్ ఊపిరి తాగెత్తే కాదండి. మీరు ఈ జ్యూసులు కళ్ళు మూసుకొని ఒకటి తీసుకోవాలండి. ఎర్రది తీసుకున్నారనుకోండి కోపం, తెల్లది తీసుకున్నారనుకో బాబు సిగ్గా రొమాన్స్.
అవును ఎల్లుంది కదండి కామెడీ ఎంటర్టైన్మెంట్ ఓకే మీరు కళ్ళు మూసుకోండి తెలుసుకోండి ఇప్పుడు తీసుకోండి ఇదిగోండి ఇక్కడ ఇంకొక లాజిక్ ఉంది ఆ జ్యూస్ మీరు సిప్ చేసి గాసిప్పుల గురించి మీకు కోపం వచ్చిన గాసిప్ గురించి చెప్పాలి గాసిప్ ఏం లేదు అంటే నీ గురించి కాదు మీ ఫ్యామిలీ గురించి కానీ ఓ బ్రదర్స్ గురించి కానీ వచ్చాయి ఏదో వెబ్సైట్ లో రాశారు విష్ణు మనోజ్ కొట్టుకుంటున్నారు ఇల్లు వదిలి అందుకే విడిపోయారు సో స్టూపిడ్ ఏదైనా ఒక సెలబ్రిటీ ఇంట్లో ఏదైనా చెడు జరుగుతున్నా అది కప్పెట్టడానికి వాళ్ళని కలపడానికి చూడాలి కానీ బట్ ఒక మాట మీద విడిపోతున్నారు ఇదైపోతుంది మనోజ్ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు వాడు ఇంకా నా దగ్గరే ఉన్నాడు నేనే తంతున్నాను వెళ్ళరా ఇంకా ఎన్ని రోజులు మంచి మాట చెప్పండి మా బావకి అది చాలా ఇరిటేషన్ వస్తుంది నేను ఎల్లో తీసాను ఇప్పుడు ఎల్లో చూస్తూ అది సిప్పు చేస్తూ సిప్పు గురించి మాకు చెప్పు ఒక గాసిప్ ఏంటంటే నాకు ఇండియాకి ఎందుకు వెనక్కి తిరిగి రావట్లేదు ఆ టైంలో అంటే నాకు ఒక కొడుకున్నాడు ఎవరికి తెలీదు నాకు కొడుకు పుట్టాడని ఇది పెళ్లిగాక ముందే కొడుకున్నాడు నాకు ఆ కొడుకుని నేను ఇండియాకి తీసుకురావడానికి ఐఎమ్ హెజిటేటింగ్ సో ఐ డోంట్ వాంట్ టు కమ్ టు ఇండియా అవునా వయసు ఎంత బాబు వయసు ఎంత పేరేంటి అని నేను చాలా చాలా ఎక్సైటెడ్ గా అమ్యూజ్డ్ ఫీల్ అయ్యాను నేను వావ్ పిల్లల్ని కూడా సృష్టించేస్తున్నారు ఇప్పుడు ఏదో ఇదంతా అదంతా కాదు పిల్లలు రియలీ లైక్ వేర్ లచ్చమ్మ మీకు తెలీదా ఆ పిల్లడు ఎవరో కాదు బంతిలోకి వచ్చాడు ఇప్పుడు అది నువ్వేనా ఈ బంతి అక్కడి నుంచి వచ్చింది బంతిని మేము యూజువల్ గా తంతం తెలుసా మా ఊర్లో అంతే అవును ఇప్పుడు కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఈ వైట్ లీటర్ మిగిలిపోయింది అదే బావా చాలా ఇంపార్టెంట్ బావా నాకు లచ్చమ్మకు కూడా ఏంటిది ఈ వైట్ సిప్పు చేస్తూ మీ రొమాంటిక్ మీరు అలా సిగ్గుపడితే అక్కడ చూడకుండా చెప్పేసి నా మొహం ఓకే రొమాంటిక్ గాసిపా ఏమీ లేవు ఫీల్ అవుతుంటాను ఎవరితో ఏదో కొంచెం హ్యాండ్సమ్ బాయ్స్ తో ఏదైనా నో నథింగ్ బా రాత్రి మేడం వచ్చేదానికి బిఫోర్ రేపు వచ్చేటప్పుడు మేడం గురించి ఉన్నాను రా ఆయన అడిగేద్దాం అన్నావు కదా నన్ను అడగమంటూ నువ్వు అడిగేస్తావా నువ్వు అడుగు వద్దులే బా నువ్వు అడుగు పెద్దోడు అది కొట్టుద్ది నన్ను పిల్లని అయితే పిల్లాడంట బాహుబలి సినిమాలో ఫస్ట్ రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ నిన్ను అనుకుందన్నట్టు కదా అది నిజమేనా నిజం గాసిప్ కాదు గాసిప్ కాదు కాదు రాత్రి మరి ఎందుకు వద్దనుకున్నా శివగామి క్యారెక్టర్ శివగామి క్యారెక్టర్ వద్దనుకోలేదు ప్రభాస్ అమ్మగా నేను చేయనని చెప్పాను ఎవరమ్మగా చేద్దాం అనుకుంటున్నా ఎవరమ్మ అయినా పర్వాలేదు కానీ ప్రభాస్ కి అమ్మగా హౌ నాకు కొడుకు ఫీలింగ్స్ రావాలి కదా వేరే ఫీలింగ్స్ వస్తాయి అక్కడ చాలా వచ్చేస్తుంది సో అదనమాట అందుకే ఐ సెడ్ ఐ వోంట్ డూ ఇట్ నేను చాలా ఫీల్ అయ్యి అసలు బబ్లోనే ప్రకాష్ రాఘవేంద్ర గారు అబ్బాయి ఫోన్ చేశారు నాకు రాజమౌళి గారిని కూడా 2 మాటలు నేను అని ఎలా అనుకుంటారు నేను ప్రభాస్ అమ్మలే హౌ 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 అని నేను చేయను పో అని ఐ హ్యావ్ 0 రిగ్రెట్స్ ఆన్ ఇట్ అండ్ నేను ఒక మంచి యాక్టర్ అని రాజమౌళి గారు అనుకుంటే ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమాలో ఏదో ఒకటి రోల్ ఇస్తారు నాకు నేను ఒక్కటే ఫీల్ అయింది ఏంటంటే నా వాయిస్ అయ్యుంటే ఎలా పేలేదో థియేటర్లో అని అనుకున్నాను నేను నా వాయిస్ ని అడుగున్నారా 100% ఇచ్చిండేదాన్ని యాజ్ అ క్యారెక్టర్ ఐ వాజ్ నాట్ రెడీ శ్రీదేవి గారిని అడిగారు తబ్బు గారిని అడిగారు మూడోది నన్ను అడిగారు సో ఆ కేటగిరీలోనే నన్ను పెట్టినప్పుడు ధన్యురాల్ని అండ్ ద చాయిసెస్ వే పర్సనల్ ఆయన గురించి కాదు సినిమా గురించి కాదు దే వర్ పర్సనల్ చాయిస్ వెరీ గుడ్ సూపర్ అరే నువ్వు ఆ ట్రే తీసుకొని ముందే లేచి ఉంటా బయలుదేరి పద్దాక ట్రాక్ బాగుంది ఓకే నేను కొన్ని సర్ప్రైజ్ ఫొటోస్ చూపిస్తాను దానికి నాకు ఆన్సర్ చెప్పాలి డన్ ఓకే యా ఫొటోస్ ప్లీజ్
ఇది విష్ణు పెళ్లిలోనా? కాదు, క్రిష్. క్రిష్ కమ్మలు మర్చిపోయాను కార్లో. ఇది ఇలా హెవీగా ఉన్నాయని దిగినప్పుడు వేసుకుందామని కమ్మలు తీసి కార్లో పెట్టి పెళ్లికి మర్చిపోయి వెళ్ళిపోయాను చూడు. కాదు, డైరెక్టర్ ఒళ్ళో అలా కూర్చోవడం ఏంటి పక్కన భార్య? క్రిష్ ఇస్ లైక్ అ డియర్ ఫ్రెండ్. దట్స్ వై చూడు, ఎవరైనా అక్కడ ఏమైనా ఫీల్ అయ్యారు, కృష్ణ నాకేం సంబంధం లేదు గుమ్మడికాయ దొంగ ఎవరైనా భుజాలు తడుకున్నట్టు బిహేవ్ చేశాడు. బట్ ఇట్ వాజ్, నేనేం అనుకోలేదు, ఇట్ వాజ్ జస్ట్ దేర్ అండ్ ఇట్ జస్ట్ ఫెల్ట్ లైక్ ఇట్. అందరోళ్ళు వెళ్ళి కూర్చోలేం కదా అలా. క్రిష్ ఇస్ అ వెరీ వెరీ డియర్ ఫ్రెండ్. ఐ రెస్పెక్ట్ హిమ్ ఇమ్మెన్స్లీ. సూపర్. అది వాళ్ళ పెళ్ళప్పుడు. నెక్స్ట్ పిక్ ప్లీజ్. అమ్మని, ఇదెలా బయటకు వచ్చింది? ఇది ఎక్కడ? వెనకాల వివేక్ ఓబ్రాయ్. అక్కడ ఇది మచ్చ రవి తీసిన ఫోటో, రైటర్ రవి తీసిన ఫోటో. ఇది బర్త్డే, ఆయన బర్త్డే ఇక్కడ హయత్ లో జరిగింది కదా, అప్పుడు ఆయన పాటలకి డాన్స్ చేయడం. ఏదో ఒకసారి డాన్స్. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఇది ఆస్కార్ అవార్డు ఎప్పుడు వచ్చింది? నాకు ప్లీజ్ ఈ ఫోటో ఇవ్వరా, నేను ఎప్పుడెప్పుడు అంత సన్నగా అవుతాను. కాదు, నీ కళ కదా ఇది. ఆస్కార్ అవార్డు నీ కళ. మేము సాటిస్ఫై చేసాం. థ్యాంక్ యూ. నేను నిజంగా ఇట్స్ ద మోస్ట్ టచింగ్ ఫోటోగ్రాఫ్ ఎవర్. నెక్స్ట్ పిక్ ప్లీజ్. అయ్యి బాబు, ఏంటో దాని అర్థం ఏంటి? ఫోటోకి అర్థం ఏంటమ్మా? అంటే మా డాడీ వాళ్ళ ఇంట్లో నేను ఫోటో షూట్ చేసుకుంటున్నాను. ఓకే. అప్పుడు మా ఆయన ఉన్నారు, దాదా 2 ఫోటోలు తీసుకున్నా అన్నారు. సో సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల పోల ఇంకా నా వీలు కాదు. బానే పట్టారే. నెక్స్ట్ పిక్ ప్లీజ్. ఇప్పుడు అంతకంటే బాగా స్కిల్స్ చేస్తాను నేను. మీరు ట్రై చేయరా ఇది? ఇప్పుడు వీణ స్టెప్ వేయడం కాదు, ఆంధ్రప్రదేశ్ లో సగం మంది వేస్తారు, చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ. ఇలాంటివి ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. ఎప్పుడు చేయాలంటే అప్పుడే చేయాలి. మీ ఫార్మ్ చాలా బాగుందండి. పుషప్స్. నేను కూడా ఈ మధ్యన ఎందుకు పెంచుతున్నాను తెలుసా అసలు? ఇది 6 ప్యాక్స్ చేసి ప్యారడైజ్ నుంచి ఫ్యామిలీ ప్యాక్ తీసుకెళ్ళి బాగా తినాలని. హలో అక్క, లక్ష్మి గారు చాలా బాగున్నారు అక్క. బాగా అసలు బావేనక్క. ఏంటక్క? లక్ష్మి గారు సూపర్ అక్క. మాట్లాడుతాను, ఇక్కడ సీరియస్ మ్యాటర్ జరుగుతుంది. ఇప్పుడు ఓ పెద్ద ఆయన ఒక అద్భుతమైన డైలాగ్ చెప్పారు. దాన్ని ఇమేజ్ చూడకుండా ఆ డైలాగ్కి డబ్ మ్యాచ్ చెప్పాలి. రెడీ? డైలాగ్ ప్లీజ్. గుర్రానికి కాళ్ళల్లో బలం, సింహానికి నోట్లో బలం, గరుడు పక్షికి కంట్లో బలం. ఈ రాయలసీమ రామన్న చౌదరికి ఒళ్ళంతా బలమేరా. రామన్న చౌదరిరా. ఈ డైలాగ్ని నన్ను చూసి చెప్పాలి. ఓకే? అటు కాదు, ఇంగే. అంగే. రెడీ?
యాక్షన్. గుర్రానికి కాళ్ళలో బలం, సింహానికి నోట్లో బలం, గరుడ పక్షికి కంట్లో బలం. ఈ రాయలసీమ రామన్న చౌదరికి ఒళ్ళంతా బలమేరా. రామన్న రామన్న చౌదరిరా. నువ్వో రకం, నేను రకం. ఇది సింగిల్ లైన్లో నేను ఒకటి చెప్తాను, సింగిల్ లైన్లో ఆన్సర్ చేయండి. ఓకేనా? మరి రెడీయా? రెడీ. ఫస్ట్ నిర్వాణ. నా ప్రాణం. డిసిప్లైన్. చిచే అదేంటో నా తెలియదు. మేకప్. అందం. సీక్రెట్. కాల్చదు. వెరీ బ్యాడ్ ఫర్ యూ. యాంకర్. చాలా కష్టం. డైరెక్షన్. బాబాయ్ నాకొద్దు. బెస్ట్ ఫ్రెండ్. మై హస్బెండ్. హెల్మెట్. హెల్మెట్. ఓహో, ఇలాగే బ్యాడ్ చేస్తున్నాను నన్ను. హెల్మెట్ ని వేరే పదం ఏమన్నా ఉందా? బాయ్స్ హెల్మెట్ పెట్టుకోండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. డ్రంక్ అండ్ డ్రైవ్. చావనైనా చావన్ కానీ తాగి మటుకు కార్ ఎక్కద్దు. బికాజ్ మీ లైఫ్ కాదు, దర్ ఇస్ అదర్ పీపుల్స్ లైఫ్ ఎట్ స్టేక్. లాస్ట్ది మగాళ్ళు. వాళ్ళు ఉన్నా హెడేకే, వాళ్ళు లేకపోయినా హెడేకే. అలా సంథింగ్ యూ కెనాట్ డూ విత్ దెమ్. వాళ్ళతో ఉండి కూడా ఇట్స్ లైక్ ఇది, వాళ్ళు లేకుండా కూడా ఉండలేము. సో అద్భుతం. ఫైనల్ గా సరదాగా ఒక ఆట ఆడేసుకుందాం. ఆడుకుందాం. ఓకే, ప్లీజ్ కమ్. ఫస్ట్ ఒక బాల్ పడితే దాంట్లో నేను ఈ బొట్టు పెట్టుకుంటాను. సెకండ్ బాల్ వేసామనుకో నేను ఈ విగ్గు పెట్టుకుంటాను. థర్డ్ బాల్ వేసామనుకో దీన్ని మెడలో వేసుకుంటాను, ఈ చైన్ని. ఇన్ కేస్ నేను కానీ ఒక బాల్ వేస్తే నిజం పెట్టుకోవాలి, రెండో బాల్కి గడ్డం పెట్టుకోవాలి, మూడో బాల్కి దిగ్గు పెట్టుకోవాలి. ఓకేనా? ఓకే. సో ఫస్ట్ నువ్వు ట్రై చేస్తావా? యా ప్లీజ్. ఫస్ట్ పోయింది కాబట్టి నేను ట్రై చేస్తా. లక్ష్మి గారు మీరు ఆగండి, నేను పెట్టుకుంటాను. మీరు పెట్టుకుంటే అందంగా ఉంటుంది. ఏదైనా నువ్వు పెట్టేది ఇట్లా నా మీసాలు బాగుంటాయి. వెరీ గుడ్. స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చిన మోహన్ బాబులో ఉన్నావు కొత్తగా స్టార్టింగ్. ఓకే, నెక్స్ట్. పోయిడ్చే ఇంగే రెడీ. లక్ష్మి గారు మీ కళ్ళలో ఆనందాన్ని చూడాలి నేను. అయ్యి బాబు ఎంత ఆనందంగా ఉన్నారు. ఇందాక దాకా మాట్లాడినావు, ఇప్పుడు ఈవిడ అక్కడ చేస్తున్నా నన్ను చిచ్చావుగా. అలాగట్టవా? సరే అయితే దా ఇట్లా ఎవరైనా ఒకరు రండి. నా గడ్డం బాగుందా? చాలు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నాన్న ఇస్తా
నేర్చుకోవాలి బాగా ఇతరకూడదు. చీటింగ్ జరుగుతుంది బా. చీటింగా? మళ్ళీ అది ట్రై చేయాలి. ఇంకా వేసుకున్నాను నేను అన్ని అన్ని ఇంకా వేసేసుకున్నాగా. సో ఇది ఆలీతో సరదాగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆడియన్స్ మీకు కూడా మళ్ళీ వచ్చే వారం ఇంకెపిసోడ్లో కలుద్దాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి.